అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మార్చ్ 22 ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ రాశి వారికి కలిగే శుభ అశుభాలేంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్చి 22 ఆదివారం రోజు కన్యా రాశి వారికి అత్యంత కీలకమైన రోజుగా భావించవచ్చు. ఈరోజు మీ జాతకంలో కొన్ని ఊహించని పరిణామాలు, కొన్ని ఆందోళన కలిగించే సంఘటనలు, అలాగే కొన్ని మంచి అవకాశాలు కూడా కలిసొస్తాయి. ముఖ్యంగా మరో 5 రోజుల్లో కన్యా రాశి వారికి ప్రమాదం అనేది ముంచుకొస్తుందనే సంకేతాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. అలాగే మరో 2 రోజుల్లో కన్యా రాశిలోని స్త్రీలను ఒక డేంజర్ వ్యక్తి కలవబోతున్నాడు అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ ఆదివారం రోజు ఉదయం నుంచి మీలో కొంత అసహనం, ఆందోళన కనిపిస్తుంది. మీరు చేసేటటువంటి పనులు సరిగ్గా జరగడం లేదనే భావన కలుగుతుంది. చిన్న చిన్న విషయాలకే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెం మారుతాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు కొంత స్పష్టత వస్తుంది. మీరు ముందుగా వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఆలోచించినదంతా కూడా నిజం కాదు. మీరు భయపడుతున్నదంతా కూడా జరగదు. కాబట్టి భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు సాగాలి. డబ్బు విషయాల్లో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మీరు ఊహించని ఖర్చులు రావచ్చు. ఎవరు మీకు డబ్బు విషయంలో తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ఇక ఈరోజు కన్యా రాశి వారి రహస్యం మొత్తం బయటపడుతుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే లేదా తీసుకుని ఉంటే అది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యాపారం ప్రారంభించకండి, పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ కూడా చేయకండి. అయితే ఈరోజు సాయంత్రం తర్వాత ఒక చిన్న ఆర్థిక లాభం కూడా మీకు కలగవచ్చు. ఉద్యోగస్తులకైతే ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీ యొక్క పనిపై ఉన్నవారు ఎక్కువగా దృష్టి పెడతారు. మీరు చేసే పనుల్లో చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీ పనిని జాగ్రత్తగా చేయండి. మీ మాటల్లో స్పష్టత ఉండాలి. ఎవరి మీద కూడా ఆధారపడకండి. ఇక వ్యాపారస్తులకైతే ఈరోజు మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ అవి వెంటనే లాభం ఇవ్వకపోవచ్చు. మీరు ఓపికగా ఉంటే రాబోయే రోజుల్లో మంచి ఫలితం అయితే పొందుతారు. ఇక ఈరోజు కుటుంబంలో కొంత టెన్షన్ కనిపిస్తుంది. చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ముఖ్యంగా మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కన్యా రాశిలోని స్త్రీలను ఒక డేంజర్ వ్యక్తి కలవబోతున్నాడు. కాబట్టి మీరు కొత్త వ్యక్తులను నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకండి. మీపై ఎవరో ప్రభావం చూపించే ప్రయత్నం చేయవచ్చు. అయితే సాయంత్రం తర్వాత పరిస్థితులు కొంత సర్దుకుంటాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ఈరోజు కొంత జాగ్రత్త అనేది అవసరం. అలసట ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి రావచ్చు. జీర్ణ సమస్యలు కూడా కలగవచ్చు. సమయానికి భోజనం చేయండి. నీళ్ళు ఎక్కువగా తాగండి. విశ్రాంతి అనేది తీసుకోండి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ఇక ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన హెచ్చరికలైతే ఉన్నాయి. అవేంటంటే, ఎవరి మాటలు నమ్మి నిర్ణయాలైతే తీసుకోకండి. కొత్త పరిచయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు పచ్చ రంగు మీకు శుభాన్నిస్తుంది. బుధవారం చేసిన పూజ ఫలితం ఈరోజు కనిపిస్తుంది. ఒక స్నేహితుడి ద్వారా మంచి సమాచారం అనేది వస్తుంది. ఈరోజు మీరు ఈ పరిహారాలు చేస్తే మంచి ఫలితం అయితే పొందవచ్చు. ఇక ఉదయం పూట గణపతి దేవుణ్ణి పూజ చేయండి. పచ్చ పువ్వులు సమర్పించండి. పేదవారికి ఆహారం ఇవ్వండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. కన్యా రాశి వారికి ఈరోజు ఒక హెచ్చరికల రోజు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు కలిసే వ్యక్తులు, మీరు చేసే పనులు ఇవన్నీ మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. జాగ్రత్తగా ఉంటే ప్రమాదం తప్పుతుంది. అజాగ్రత్తగా ఉంటే సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇక ఈ మార్చి 22 ఆదివారం రోజు కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలైతే ఇస్తుంది. ఈరోజు మీకు పరీక్షలా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉంటే విజయం మీదే అవుతుంది. లేకపోతే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకే దారితీస్తాయి. కాబట్టి ఈరోజు ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు సాగండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఈరోజు మీ జీవితంలో ఒక మంచి మార్పు కారణమవుతుంది.